మరి ఈడ వేంచేసిన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ప్రజావాణిలో కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రజా సమస్యల పట్ల ప్రజావాణి ఉన్నదని చెప్పుకుంటా ఉన్నారు కాబట్టి మరి ప్రజావాణిలో ప్రజా సమస్యలు రైతుల సమస్యలు విన్నవించాలని చెప్పి ఉద్దేశం కొద్దీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సింగూరు నుండి ఏదైతే 0.3 నీటిని విడుదల చేయాలని జీవో ఉందో ఆ జీవోను తుంగలో తొక్కి ఇప్పుడు రైతులకు పంటకు నీళ్ళు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వము ఇబ్బంది పెడతా ఉంది. సింగూరుకు రిపేర్ల పేరిట క్రాప్ హాలిడే అని చెప్పి ప్రకటించి రైతులను మోసం చేస్తూ ఉంది. క్రాప్ హాలిడే ప్రకటించే వాళ్ళు రైతులు పంట వేసుకోకముందే క్రాప్ హాలిడే ప్రకటించాలి. గతంలో ఉన్న కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి బీఆర్ఎస్ పార్టీ రిప్రజెంట్ చేసి అసలు సింగూరు నుండి నీళ్లు విడుదల చేస్తారా చెయ్యరా అని అడిగితే అప్పుడు రిపేర్ చేస్తాం కాబట్టి చేయము అని చెప్పి అప్పుడు క్రాప్ హాలిడే ప్రకటించడం జరిగింది. అంటే గవర్నమెంట్కే స్పష్టత లేదు. ఆ స్పష్టత లేని సందర్భంలో మరి రైతులు నష్టపోతూ ఉన్నారు. వాళ్ళకి స్పష్టత లేదు కాబట్టే రైతులు ఈరోజు పంటలు వేసుకొని పెట్టుబడి పెట్టి పంట చేతికి వచ్చే టైంకి నీళ్లు రాక ఇబ్బంది పడతా ఉన్నారు. ఒక్క తరిస్తే 0.3 టీఎంసీలు కనుక సింగూరు నుండి నీటిని విడుదల చేస్తే ఆ పంట పుట్టకొచ్చిన పంట మరి బయటపడుతుంది, రైతులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. రైతులు చాలా ఆందోళనకరంగా ఉన్నారు. చాలా ఇప్పటికే రైతు బంధు రాక, కరెంటు సరిగా రాక, ఉన్న నీళ్లు రాక చాలా నానా అవస్థలు పడతా ఉన్నారు. కేసీఆర్ హయాంలో తప్పకుండా ఏ తరికి ఎన్ని నీళ్ళు అవసరమో అన్ని నీళ్లను సింగూరు నుండి గంటాపదంగా ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారు సింగూరు నీళ్లను మెదక్ జిల్లాకే అంకితం చేయడం జరిగింది. సునీతా లక్ష్మారెడ్డి గారు అసెంబ్లీలో అడిగినప్పుడు ఒక కమిటీ వేసి సింగూరు వరకు వెళ్ళి విజిట్ చేసి సింగూరులో నీళ్ళు అవైలబిలిటీ ఉంది కాబట్టి రైతులకు 0.3 నీటిని విడుదల చేయొచ్చు అని అధికారులు స్పష్టంగా చెప్పినప్పటికీ మరి మంజీరా వరకు వచ్చి నీటిని వదిలిపెట్టి మంజీరా దగ్గర ఆపడం జరిగింది. ఏమన్నా అడిగితే అధికారులు మెట్రో వాటర్ వర్క్స్ దగ్గర రిజెక్ట్ అయింది ఫైల్ అని చెప్తా ఉన్నారు. అసలు సింగూరు మెదక్ జిల్లాకే అంకితం చేసిన గౌరవ కేసీఆర్ గారు మరి ఈ రిజెక్ట్ అవడం అనేది మెట్రో వాటర్ వర్క్స్ దగ్గర ఎట్లా వస్తుంది? హైదరాబాద్కి ఏం సంబంధం? హైదరాబాద్ నగరానికి మెట్రో వాటర్ వర్క్స్ కు రైతులకు సింగూరు నీటిని వాడుకునే రైతులకు ఏం సంబంధం? రైతులకు నీటిని విడుదల చేయాలని ఉన్నప్పటికీ కూడా విడుదల చేయకుండా మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళు అక్కడ ఆపుతా ఉన్నారు. మరి ఆ ఆపడం అనేది కేవలం కుట్రపూరితంగా మాత్రమే జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఇప్పటికైనా ప్రభుత్వ ప్రతినిధులు ఎవరైతే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారో, మరి ఇక్కడ ఎవరైతే శాసనసభ్యులుగా ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభ్యులుగా ఉన్నారో, మరి ఆ శాసనసభ్యుడికి ఇక్కడ పంట ఎండిపోయిన పరిస్థితి కనబడతలేదా? పంటలు ఇబ్బంది పడే రైతుల కష్టాలు కనబడతలేవా? ఏదైతే మంజీర నది వరకు వచ్చి నీళ్లు ఆగిపోయి ఉంటే ఆ నీటిని కనీసం ఈ గణపురం ఆనకట్ట వరకు తెచ్చే శక్తి మీకు లేదా? మీకు ఆ ధైర్యం లేదా? మీ ముఖ్యమంత్రి మీకు అడగస్తలేదా? మరి అట్లాంటప్పుడు ఇక్కడ ప్రజల కష్టాలు ఎట్లా తీరుస్తాం అనుకుంటున్నారు? ఇక్కడ రైతులకు చివరి పంటకు మరి పంటకు ఆ నీళ్ళు ఇవ్వకుండా రైతులు ఇబ్బంది పడితే చూస్తూ ఊరుకుంటారా? గతంలో క్రాప్ హాలిడే ప్రకటించే ముందే మీకు కనుక క్రాప్ హాలిడే ప్రకటించే ముందే టైం ఉంటే రైతులు పంట వేసుకోకముందే సాటింపు వేయించి ఆపాల్సింది. కానీ పంట వేసుకున్నాక క్రాప్ హాలిడే ప్రకటించింది కాబట్టి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. 0.3 టీఎంసీల నీటిని వెంటనే విడుదల చేయాలి. లేని పక్షంలో రైతుల పక్షాన నిలుస్తాం. తప్పకుండా రైతుల పక్షాన్ని నిలబడి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. రేపు హెచ్ఆర్సీని కూడా కలవబోతా ఉన్నాం. హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గర కూడా రైతులను తీసుకెళ్తాం. మా రైతుల కష్టాలు తీర్చాలని చెప్పేసి మేము అక్కడ కూడా రేపు రిప్రజెంటేషన్ చేయబోతా ఉన్నాం. జై తెలంగాణ. బాత్రూమ్ చేసి మళ్ళీ ఫర్నిచర్ ధ్వంసం చెప్పింది ఘోషించిన గ్రామ పంచాయతీ విచారణ జరిగింది. ఆల్రెడీ సంబంధించిన ఆధారం